అందరికీ నమస్కారం. ఈరోజే పవిత్ర చైత్ర శనివారం. ఆ శ్రీనివాసుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు అదృష్టవంతులు మాత్రమే ఈ పవిత్ర కథను వింటారు. ఈ కథను ఈరోజు వింటే మీ బాధలు, ఇంట్లో దరిద్రాలు పోయి తిరుగులేని ఐశ్వర్యం కలుగుతుంది. తెలిసి తెలియక చేసిన మహాపాపాలన్నీ పోతాయి. తప్పక మీరు వినవలసిన ఆ కథ ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వకాలంలో మగధ సామ్రాజ్యంలో విష్ణుచిత్తుడని శ్రీవారి ప్రియభక్తుడు ఉండేవాడు. అతనికి 9 మంది స్త్రీ సంతానం కలిగిరి. అతనికి ఎంతో పాండిత్యం కలిగినారు. మిక్కిలి పేదరికంలో బాధపడుతూ ఉండేవారు. విష్ణుచిత్తుడు భార్య తారామతి ఎల్లప్పుడూ శ్రీమన్నారాయణ్ణే ప్రార్థిస్తూ ఉండేది. అప్పుడప్పుడు వివాహాది శుభకార్యాలు, పౌరోహిత్యం కార్యక్రమాల్లో దక్షిణగా వచ్చే కొద్ది సొమ్ముతో ఎంతో కష్టాలు పడుతూ కాపురం సాగిస్తున్నారు ఆ దంపతులు. కుమార్తెలకు ఎక్కువ యుక్త వయసు సమీపించింది. తారామతికి ఎప్పుడు వీరి వివాహం ఎప్పుడు జరిపించాలా అని చింతగా ఉండేది. ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ గడుపుతూ ఉండేది. ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తన భక్తులంటే అపారమైన ప్రేమ ఉన్నదని మనందరికీ తెలిసిందే కదా. ఆనాడు నాగపౌర్ణమి. ఉదయాన్నే ఒక వ్రత బ్రాహ్మణుడు విష్ణుచిత్తుని ఇంటి తలుపు తట్టాడు. విష్ణుచిత్తుడితో ఇలా అన్నాడు: అయ్యా, నేను వంగదేశపు వాసిని. ఒక యజ్ఞం నిమిత్తం వెళ్తూ దారి మధ్యలో ఈ దేశం వచ్చాను. దయచేసి ఈ ఒక్కరోజు మీ ఇంట్లో ఉండనిచ్చానుచో తిరిగి రేపు ఉదయాన్నే వెళ్ళిపోగలను అని అన్నాడు. విష్ణుచిత్తుని అర్థించాడు. అందుకు విష్ణుచిత్తుడు ఇలా అన్నాడు: స్వామి, అంతకు మించిన అదృష్టం మాకేమున్నది? అతిథి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడితో సమానమని మన పురాణాలు ఘోషిస్తున్నాయి కదా. తమరు ఎటువంటి సంకోచం లేకుండా మా ఇంట్లో తప్పక ఉండవలసిందే అని ఆ ముసలి బ్రాహ్మణుని లోనికి తీసుకువచ్చి సపర్యలు గావించాడు. ఆ రోజు మధ్యాహ్నం భోజనానంతరం ఆ వృద్ధ బ్రాహ్మణుడు తారామతితో ఇలా అన్నాడు: ఎందుకు తల్లి అత దిగాలుగా ఉన్నావు? ఏమిటి నీ బాధ? ఏమీ సంకోచం లేకుండా చెప్పు అన్నాడు. అప్పుడు తారామతి ఇలా అంటుంది: స్వామి, తమరు మహా తపస్సంపన్నులు. తేజస్సుతో సాక్షాత్తు ఆ వైకుంఠ వాసుని మాదిరిగా ఉన్నారు. నీ వద్ద దాచేదేమున్నది? నా మనోవేదంతా నా పుత్రికల వివాహం గురించే అని అతని దగ్గర నుంచి విన్నవించుకున్నది. అంతటా ఆ విప్రోత్తముడు చిరునవ్వు నవ్వి, తల్లి, నీ బాధను నేను గ్రహించాను. నీ కష్టాలన్నీ తొలగిపోయి కుమార్తెలకు శుభప్రదంగా వివాహం కావాలి అంటే ఒక అద్భుత వ్రతం ఉన్నది అని చెప్తాను, వినండి. ఈ వ్రతము ఆచరించిన మీ కష్టాలన్నీ పటాపంచలు కాగలవు. ఆ వ్రతమే శ్రీ వెంకటేశ్వర వ్రతము. ఈ వ్రతము మిక్కిలి సులభతరము అని చెప్పి ఆ వ్రత విధానమంతా కూడా ఆ దంపతులకు వివరించాడు. అంతటా విష్ణుచిత్తుడు ఇలా అన్నాడు: స్వామి, మహా సంతోషం. ఇంతకు మించిన మహాభాగ్యం ఏముంటుంది? ఎన్నో రోజులుగా ఉండేందుకు శుభస్థ శీఘ్రం అన్నారు కదా మన పెద్దలు. ఈరోజు మాఘ పౌర్ణమి, ఎంతో శుభదినం. ఈరోజే సెలవిచ్చినా సరే శ్రీ వెంకటేశ్వర వ్రతమును ఆచరించదము అని విష్ణుచిత్తుడు తారామతి దంపతులకిద్దరికి తమ కుమార్తెలిద్దరితో కలిసి ఆ రోజు సాయంకాలమే బంధువులను పిలిపించుకొని శ్రీ వెంకటేశ్వర వ్రతమును అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించారు. వచ్చిన భక్తులందరూ కూడా వ్రతం పూర్తయిన పిమ్మట తీర్థ ప్రసాదాలు స్వీకరించి తమ తమ గృహాలకు వెళ్ళారు. అప్పుడు విష్ణుచిత్తుల వారు భార్య సమేతంగా ఆ బ్రాహ్మణోత్తముడికి పాదాభి నమస్కారాలు గావించి తమ దంపతులను ఆశీర్వదించవలసిందిగా వేడుకున్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు వ్రతతీర్థ ప్రసాదాలు తాను కూడా స్వీకరించి మనోభీష్ట సిద్ధిరస్తు, శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని ఆశీర్వదించాడు. ఇంతలో చీకటి పడిపోయి నిద్రా సమయం అయిపోయింది. అంతటా విష్ణుచిత్తుడు ఆ బ్రాహ్మణుడికి ఒక చిరిగిన దుప్పటి ఇచ్చి కన్నెల్ల పరిగెత్తగా ఇలా అన్నాడు: సరే, కడు పేదవాడినైనా నా వద్ద ఇంతకు మించి నా దగ్గర దుప్పటి లేదు. ఈ రాత్రికి నన్ను క్షమించి వీరి అందు నిశ్రమించగలిసిందని వేడుకున్నాడు. ఆ బ్రాహ్మణుడు చిరునవ్వు నవ్వి ఏమీ చింతించవద్దు అని చెప్పి తాను బయట వసారాలో పడుకుంటారని చెప్పాడు. కొద్దిసేపటికి అందరూ ఉపక్రమించారు. ఇక రాత్రి 4వ జామున ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలైంది. అంతా కటిక చీకటి. గాఢాంధకారంలో కంటికి ఏమీ కానరావటం లేదు. విష్ణుచిత్తుడికి బయట పడుకున్న ఆ ముసలి బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడో అని బెంగగా ఉన్నది. కానీ ఈ గాఢాంధకారంలో ఏమీ కనిపించక
ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఆ రాత్రి గడిపారు ఆ కుటుంబం అంతా కూడా. ఇంతలో తెల్లవారింది. వాన తేలిక పడింది. బయట బ్రాహ్మణుడు ఏమయ్యాడో, ఎంత బాధపడ్డాడో అనుకుంటూ బయటకు వచ్చిన దంపతులకు ఒక అద్భుత దృశ్యం కనిపించింది. అక్కడ విప్రోత్తముడు లేడు. చిరిగిన దుప్పటి స్థానంలో పట్టు పీతాంబరం ఉంది. ఆ పీతాంబరంపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం చిరునవ్వుతో కనిపించింది. జరిగిందంతా ఆ దంపతులకు అర్థమైంది. వారి ఆనందానికి అవధులు లేవు. వచ్చింది సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే. ఆహా, ఏమి మన భాగ్యము! కానీ ఆ స్వామి వారిని గ్రహించలేకపోతిమి. చివరికి చిరిగిన దుప్పటి ఇచ్చిన ఆమె అని తలుస్తూ శ్రీ స్వామివారి విగ్రహాన్ని కళ్ళకద్దుకొని ఇంట్లోకి వచ్చారు. అలా ఇంట్లోకి రాగానే ఇల్లంతా స్వర్ణమయంగా కనిపించింది. అంతా ధనరాశులే. ఆహా, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతకల్పం మహత్యం వల్ల కదా ఇదంతా జరిగింది అని ఆ స్వామివారిని అనేక విధాలుగా స్తుతించారు. చూసారా, సాక్షాత్తు శ్రీ స్వామివారే ఆ భక్తుని ఇంటికి అతిథి రూపంలో వచ్చి వ్రత విధానమును చెప్పటమే కాకుండా తీర్థ ప్రసాదాలు కూడా తానే స్వయంగా స్వీకరించాడు. శ్రీ స్వామివారు అంతటి కరుణామయుడు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరిస్తారో వారింటికి తానే స్వయంగా ఏదో రూపంలో తప్పక వస్తాడు. ఈ వ్రతాన్ని ఆచరించాడు కాబట్టి తన పిల్లలకి పెద్ద పెద్ద సంబంధాలతో వివాహం జరిపించాడు. వారు గొప్పగా బ్రతికారు. మీరందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించి స్వామివారిని కరుణా కటాక్షాలు పొందండి. అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈరోజు ఈ కథను వింటారు. ఈరోజు ఎవరైతే ఈ కథను వింటారో ఇక మీ ఇంట్లో అన్నీ శుభాలే. ఈరోజు ఎవరైతే 7 శనివారాల వ్రత కథను వింటారో వారికి తిరుగులేని ఐశ్వర్యం కలుగుతుంది. తెలిసి తెలియక చేసిన మహాపాపములైన పోతాయి. ఈ కథను ఈరోజు అదృష్టవంతులు మాత్రమే వింటారు. ఈ కథను ఎవరైతే శనివారం రోజు వింటారో వారికి శని బాధలు, పీడలు మొత్తం తొలగి శనిదేవుడు కరుణించి వరాలు కురిపిస్తాడు. మరి ఈరోజు తప్పక వినవలసిన 7 శనివారాల వ్రత కథను విందాం. 7 శనివారాల వ్రతం గురించి పూర్వం సూతుడు సౌనకాది మహామునులకు ఇలా చెప్పడం ప్రారంభించాడు. వినండి మహర్షులారా. ఒకసారి శనేశ్వరుడికి మానవులెవరూ తనని భక్తితో సేవించటం లేదని, భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారణ కలిగింది. అప్పుడు వెంకటేశ్వరుని గురించి తపస్సు చేయగా ఆయన సాక్షాత్కరించాడు. ఇక శనేశ్వరుడు వెంకటేశ్వర స్వామితో ఇలా అంటున్నాడు: స్వామి, ఆ పేరట అందరూ భయపడుతున్నారు. ఆ భయం పోవడానికి ఇక నుండి నాకు ప్రీతికరమైన శనివారం రోజు నన్ను ధ్యానించి ఆరాధించే, ఆ పైన నిన్ను పూజించిన వారికి సర్వదేవతలను పూజించిన ఫలం ఆ ఒక్క రోజులోనే రావాలి అని కోరుకున్నాడు. అందుకు స్వామి చిరునవ్వు నవ్వి, నీ కోరిక సమసంజంగానే ఉంది. అసలు నీకు నాకు భేదమేముంది? 6 వారాలు దాటాక 7వ వారం అంటే ఇష్టపడతావు. నేను 6 కొండలు దాటాక 7వ కొండ మీద ఉంటాను. నువ్వు నీలవర్ణుడివి, నేను నీలంగానే ఉంటాను. నువ్వు సప్తమ గ్రహానివి, నేను సప్తగిరీషుడను. సామాన్య మానవులకు ఈ విషయాలు తెలియక నువ్వంటే భయపడుతున్నారు. నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు. నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను. ఏ భక్తులు 7 వారాల పాటు నిన్ను ముందు పూజించి ఆ తర్వాత నన్ను పూజిస్తారో, సప్త శనివార మహావ్రతంగా ఆచరిస్తారో వారు సమస్త శని దోషాల నుండి వారు విముక్తులై సౌభాగ్యాన్ని పొందుతారు. ఆయుధారోగ్యాది సకల శ్రేయస్సులను పొందుతారు. ఇందులో ఎటువంటి సందేశం లేదని వరమిచ్చాడు. ఇక సౌనకాది మహామునులంతా సూతుడు చెప్పింది విని చాలా ఆనందించారు. ఇక సూతుడితో ఇలా అంటున్నాడు: సూత, ఈ సప్త శనివార వ్రతం ఆచరించి శ్రీనివాసుడి అనుగ్రహం పొందిన వారెవరైనా ఉంటే వారి కథను వినిపించమని అతన్ని అడిగాడు. అప్పుడు సూతుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. పూర్వకాలంలో కాంచీపురంలో దేవదత్తుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వేదాంగ పారంగతుడు. అతని భార్య మాలిని. వారిద్దరూ అతిథులను ఆహ్వానిస్తూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ ఉండేవారు. వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలవేల్పు. ఒకనాడు వారింటికి కాశీ యాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణుడు తమ్ముడు వచ్చాడు. ఆ దేవతాదత్త దంపతులకు ఆయనను సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు. భోజనానంతరం ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలను పరిశీలించి చూసి, జాతకం ప్రకారంగా దేవదత్తుడికి శనిదోషం వల్ల అపమృత్యువు కలిగే సూచనలు కనబడుతున్నాయని,
ఆ అపమృత్యు దోష పరిహారం కోసం సప్త శనివార వ్రతం చేసి అటు శనేశ్వరుని ఇటు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ఆరాధించవలసిందిగా కోరాడు. చూడు తల్లి, నీవు శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త శనివార వ్రతం చేయడానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవలసుమా అని చెప్పాడు. ఇక సప్త శనివార వ్రత విధాన్ని బోధించాడు. దేవదత్తుడు ఆ శనివారం బ్రహ్మ ముహూర్తాన లేచి స్నానాలు చేసి ఇంటిలో ఈశాన్య భాగాన పూజాపీఠం పెట్టి వెంకటేశ్వర స్వామి చిత్రపటం పెట్టి నైవేద్యానికి కొబ్బరికాయలు, అట్టిపళ్ళు, నల్ల ద్రాక్ష పళ్ళు, 7 చిమినీ కుండలు సిద్ధం చేసుకొని ఉదయం పూజ చేసి ఒక బ్రాహ్మణుని పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ పైన వారు కూడా భుజించి మొదటి రోజు వ్రతం యథావిధిగా నిర్వర్తించారు. ఆ విధంగా వరుసగా వారు 7 శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో కొనసాగించారు. ఇక 7వ శనివారం వ్రత పరిసప్తం చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహిమలను స్మరించుకుంటూ నిద్రించారు. ఆ భక్తి శ్రద్ధలకు పూజా విశేషాలకు ప్రసన్నుడై శ్రీ వెంకటేశ్వర స్వామి మాలిని దేవికి స్వప్నంలో సాక్షాత్కరించి, ఓ పరమ సాధ్వి, మీ దంపతులిద్దరూ శ్రద్ధాభక్తులతో చేసిన సప్త శనివార వ్రతానికి నాకు చాలా సంతృప్తి కలిగినది. ఆ వ్రత ప్రభావం వల్ల నీ భర్తకు శని దోషం, అపమృత్యు భయం కూడా తొలగిపోయినది. అతనికి రాబోయే జన్మలోనే ఆయుర్దాయాన్ని ఈ జన్మలోకి తీసుకువచ్చి అతన్ని పూర్ణాయుర్దాయం కలిగేలా చేశాను. మీరిద్దరూ సుఖ సంతోషాలతో ఆనందంగా 100 ఏళ్ళు జీవించి ధర్మార్థ కామ మోక్షాలని 4 పురుషార్థాలు సాధించుకుంటూ మీ మానవ జన్మను సార్థకం చేసుకోండి అని దీవించి అదృశ్యమయ్యాడు. వెంటనే ఆమె లేచి భర్తను లేపి తన స్వప్న వృత్తాంతాన్ని అంతా వివరించింది. ఆయన కూడా సంతోషించాడు. ఒక శుభముహూర్తాన ఆ దంపతులిద్దరూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్ళి మొక్కులు తీర్చుకున్నారు. ఆ స్వామివారిని మనసారా స్తుతించి ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చాక బ్రాహ్మణులను పిలిచి అన్న సంతర్పణ చేసి బ్రాహ్మణ ఆశీర్వాదాలు పొందారు. జీవితాంతం మనకు యథాశక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవ చేస్తూ చివరికి శ్రీ స్వామివారి సాహిత్యాన్ని పొందారు. కలవు శ్రీ వెంకట నాయక అని పెద్దల సూక్తి. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవం లేడు. ఈ సప్త శనివార వ్రతంతో ఆయనను ఆరాధించిన వారికి శని దోషాలు తొలగి శ్రీ స్వామివారి అనుగ్రహం లభిస్తుందని సూతుడు సౌనకాది మహామునులకు వివరించాడు. శ్రీ స్వామివారికి మిక్కిలి ఇష్టమైన ఈ శనివార వ్రతం చేసిన వారికి ఉన్న కష్టములు తీరును, గ్రహ బాధలు పోవును, సంపదలు భోగాలు కలుగును, వారికి వారి కుటుంబానికి సర్వశుభాములు కలుగును. శనివారం వ్రతం ఆచరించిన వారికి అసాధ్యం అనేది ఉండదు. ఈ కలియుగములో శనివార వ్రతం మానవులకి కల్పవృక్షం వంటిది. శనివార వ్రతం చేసి స్వామివారిని అర్చించి స్తుతించి ఈ కథను చదువుకున్న వారు ధన్యులు. కావున మనమందరం యథాశక్తిగా శనివార వ్రతం ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహాన్ని పొందుగాక. ఈరోజు ఎవరైతే వడ్డీ కాసుల వాడిని అప్పుగాతను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి ఆ శ్రీనివాసుడి దివ్య ఆశీస్సులు నెరవేరి అంది తిరుగులేని ఐశ్వర్యం పొందుతారు. తెలిసి తెలియక చేసిన మహాపాపములైన పోతాయి. కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది. మరి ఈరోజు ఏ కథను వింటే మన ఇంటిలో సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి పెళ్లికి వేలైంది. వలచి వలపించిన రమణి చేపట్టేందుకు ఆ రమణుడికి ఎన్ని కష్టాలొచ్చాయో వర్ణించడం తరం కాదు. శ్రీహరి లక్ష్మీ వనం కోసం శ్రీమంతుడే, కానీ లక్ష్మీదేవి స్వామిని వీడి వెళ్ళిపోయింది. శ్రీనివాసుడు చెయ్యి ఖాళీగా ఉంది. లక్ష్మీదేవి లేని విధానం గగన ఎక్కడ లోకం ఎక్కడిది. మరోవైపు ఆడపెళ్లివారు ఆగ్రహ ఆకాశరాజుతో బియ్యం అందుకునేవాడలా. ఆ మాటలకొస్తే శ్రీనివాసుడు కూడా ఏం తక్కువ అని. కానీ గాలం వేసి పరిస్థితులు పేదరికానికి దారితీశాయి. కాలాతీతుడు అయినటువంటి స్వామికి అన్ని విధి తుల్యమైన ఇది విధిని విస్మరించరాదని ఆ సందర్భం. కన్యాదాత ఆకాశరాజు, పెళ్లి కొడుకు బ్రహ్మాండరాజు. ఇక సందడే సందడి. దేవాది దేవతలు, ఆదిదేవుడు బ్రహ్మదేవుడు, వారి భార్యలు, పరివార జనాలు, ఋషులు అందరూ శ్రీనివాసుని కళ్యాణమూర్తిగా చూడాలని ఉవ్విళ్ళూరుతూ చేశారు. కానీ డబ్బుల దగ్గరికి వచ్చేసరికి ఎక్కడైనా రాజే కానీ
కాసుల లెక్కలో కూడా వెసువు కూడా రొక్కమే అంటూ చాలా ధనం కావాలి, మరి భోజనం పెట్టాలి నాన్నగారు, కాసులు ఏర్పాటు చేయన్నాడు బ్రహ్మగారు. ఏం చేయాలా అని మదన పడుతున్న శ్రీనివాసుని పక్కకు పిలిచి ఆది వరాహస్వామి క్షేత్రంలో అశ్వత్థ వృక్షం దగ్గరికి తీసుకువెళ్ళాడు శివయ్య. ఆ చెట్టు ఎప్పటికీ అక్కడే ఉంది. అందరి ముందు అప్పు గురించి మాట్లాడితే పరువు దక్కదని భయపడ్డారేమో. మరి ఎందుకంటే ఆది దేవుడికైనా అప్పు ముప్పే కదా. అలా పరమశివుడు అశ్వత్థ వృక్షం దగ్గరికి స్వామిని తీసుకుని వెళ్ళి, మన దగ్గర డబ్బులు లేకపోయినా పర్వాలేదు, కానీ నాకు బాగా డబ్బు గల స్నేహితుడున్నాడు, అప్పు చేయవయ్యా అని సలహా ఇచ్చాడు. నా పక్కన ఎప్పుడూ కుబేరుడు ఉంటాడు, ఆయనను పిలిచి నీకు అప్పు ఇవ్వమని చెప్తాను అన్నాడు. ఇక శ్రీనివాసుడు సరేనని అన్నాడు. ఇక కుబేరుణ్ణి పిలిచి శ్రీనివాసుడికి అప్పు కావాలి, ఇవ్వమని అడిగారు. అప్పు ఇచ్చేవాడికి పుచ్చుకునేవాడికి ఎంతటి వాడైనా సరే లోకువే కదా. ఇక కుబేరుడు ఎలా అన్నాడు, మీకు అప్పు ఇవ్వడానికి అభ్యంతరం ఏముంది, కానీ ఇది కలియుగం కాబట్టి వడ్డీ పుచ్చుకుంటాము, అది తప్పేమీ కాదు కదా. అందువల్ల వడ్డీ ఇస్తేనే అప్పు ఎంత కావాలన్నా ఇస్తానని అన్నాడు. యుగ ధర్మానికి ఎవరైనా కట్టుబడాల్సిందే, అలాగే ఇస్తాను అన్నాడు పెళ్ళికొడుకు. ఇక కుబేరుడు ఇలా అన్నాడు, అయితే తీసుకుంటున్న అప్పుకి హామీ పత్రం రాయాలి అన్నాడు కుబేరుడు. రుణగ్రహి శ్రీనివాస, రుణదాత ధనీశ్వర అని ప్రాన్సరీ నోటు రాశారు. ఏ విలంబి నామ సంవత్సరే చైత్రశుద్ధ దశమి మందవాసరే అంటూ అశ్వత్థ వృక్షం కింద నిలబడి 14 లక్షల రామచంద్ర ముద్రలు కలిగిన బంగారు కాసులను, అంటే శ్రీరామ మాడలను, ప్రతి 100 కాసులకు 1 కాసు వడ్డీ ఇచ్చేటట్టు, యుగాంతమయ్యేసరికి అసలు తీర్చేటట్లు నోటు రాసి ఇచ్చి, అయ్యా డబ్బు ఇమ్మని అడిగారు. నోటు రాసి ఇచ్చినందుకు సంతోషమే, కానీ యుగ ధర్మం కనుక సాక్షి సంతకం ఉంటేనే డబ్బు ఇస్తాను అన్నాడు కుబేరుడు. ఇక శ్రీనివాసుడు చతుర్ముఖ బ్రహ్మ వంక చూశాడు. ఆయన నేను సాక్ష్య సంతకం చేస్తానన్నాడు. ఒక సాక్షి ఒక కొడుకు ఉన్నా ఉండకపోయినా ఒకటే, ఏమీ అనుకోకుండా ఇంకొక సాక్షి సంతకం కావాలి అన్నాడు కుబేరుడు. ఇక శ్రీ వెంకటేశ్వర స్వామికి నమ్మకమైన స్నేహితుడైన పరమశివుడు చూసి తాను చేస్తాను అన్నాడు. ఇక కుబేరుడు ఇలా అన్నాడు, మీరు పెడితే ఇంకా మాకు సంతోషం, తప్పకుండా ఇచ్చేస్తామన్నాడు కుబేరుడు. ఇక పరమశివుడు సాక్షి సంతకం పెట్టాడు. అప్పుడు మెల్లగా కుబేరుడు, 3 సంతకం పెడితే ఎంత బాగుండో అని బలంగా అన్నాడు. అప్పిచ్చేవాడు ఎంత నాటకీయంగా అందంగా మాట్లాడాడో చూడండి. 3వ వాడు ఎవరా అని తలపైకి ఎత్తి చూస్తే అశ్వత్థ వృక్షం కనబడింది. దానికన్నా ధర్మమూర్తి వేరొకరుండరు. నేను చేస్తాను మహాన్ బాబో అని ఆ వృక్షం కూడా సంతకం చేసింది. 3 సాక్ష్యం సంతకాలు చేశాకే అప్పిచ్చాడు కుబేరుడు. అప్పు ఎలా తీరుస్తాడో కూడా శ్రీనివాసుడు పత్రంలో చెప్పాడు. భవిష్యత్తులో నా భక్తులు చాలా కానుకలు నా ఉండిలో వేస్తారు, ఆ డబ్బుతోనే నీ అప్పు తీరుస్తాను అంటాడు. డబ్బు మీ దగ్గర ఉంచి ఖర్చు చేయమని కుబేరుడితో శ్రీనివాసుడు పలుకుతాడు. ఇక పెళ్ళికి అప్పు దొరికింది కనుక అప్పుడు పెళ్ళికి విందు భోజనాలకి కావలసిన సరుకులు తెప్పించారు. అలా శ్రీనివాసుడికి అప్పిచ్చాడు కుబేరుడు. అప్పు కోసం ఆ శ్రీనివాసుడు అప్పుడే ఎన్ని పాటలు పడ్డాడు. ఇప్పటికీ ఆ పత్రం తిరుమలలో ఉంది. అందుకే ముక్కుపిండైనా సరే మొక్కులు వసూలు చేసుకుంటాడు ఆ వడ్డీ కాసులవాడు. ఆ విధానంగా శ్రీనివాసుడి పెళ్ళి రంగరంగ వైభవంగా జరిగింది. ఈ కథను ఈరోజు ఎవరైతే విన్నారో వారు అదృష్టవంతులే. వారి యొక్క జన్మజన్మల పాపాలు మొత్తం ఈ రోజుతో పోతాయి, సకల శుభాలు కలుగుతాయి. ఇక ఈరోజు తప్పక వినవలసిన మరి ఒక కథ గురించి విందాం. ఈ పవిత్ర కథ భవిష్యత్తుల పురాణంలోని కథ. కలియుగ ప్రత్యక్ష దేవుడైన శ్రీ వెంకటనాథుడికి అఖిలాంటి కోటి బ్రహ్మాండ నాయకైన పద్మావతి దేవిని కన్యాదానమిచ్చిన మహానుభావుడు తొండమండలాధీశుడైన ఆకాశరాజు. తొండమానుడు ఆకాశరాజు సోదరుడు, అమిత శ్రీనివాస భక్తుడు. స్వామి ఆజ్ఞపై తిరుమల భవ్య మంత్ర నిర్మాణం చేయించిన ధన్యజీవి. బ్రహ్మాది దేవతలు నిత్యం వచ్చి శ్రీ వెంకటపతిని సేవించుకునేది తొండమానుడి కట్టించిన ఆలయంలోనే. తొండమానుడు ఎంతటి భక్తిదంటే నిత్యము స్వామితో సంభాషణలు చేసేవాడు. ఇలా ఉండగా ఒకరోజు ఆకాశవాణి ఇలా పలికింది, ఆహా, ఎంత పుణ్యం చేసుకున్నావయ్యా శ్రీనివాసుని ప్రతి కైంకర్యము నీ చేతుల మీరగా శ్రద్ధాభక్తులతో రంగరంగ వైభవంగా చేస్తున్నావు.
రాజా, నీ వంటి విష్ణు భక్తుడు లేడయ్యా అని అన్నది. అంతవరకు స్వామివారి గురించి తప్పు ఏమీ ఆలోచించని తొండమానుడు ఆకాశవాణి మాటలు నిజమే కదా, నా వంటి భక్తుడు అరుదు అని అనుకున్నాడు. ఆహా, అహంకారం ఎంత దారుణమైనది! చివరికి మహనీయుడైన తొండమానుడు సైతం విడవలేదు. అహంకారమే సకల దురితాలకు మూలం. అహంకారం, గర్వం ఎంత కొంచెమైనా అది ఉన్నవాడిని నిలువున దహించి వేస్తుంది. కానీ స్వామి సామాన్యుడా, ఒకసారి త్రికరణ శుద్ధిగా శరణ వేడిన పరమశత్రువునైనా దరి చేర్చుతాడు. అలాంటిది సర్వసుగుణవంతుడు మహాభక్తుడైన తొండమానుని పతనం జరగనిస్తాడా? లేదు. వెంటనే తొండమానుడికి గుణపాఠం నేర్పాలి అని నిశ్చయించుకున్నాడు స్వామి. ఒకరోజు తొండమానుడు స్వామితో సంభాషిస్తూ ఇలా అన్నాడు. నా వంటి భక్తుడు ఈ ముల్లోకాల్లో లేడు. అసలు నేను తప్ప నీకు నిజ భక్తుడు ఎవరైనా ఉన్నారా దేవాదిదేవా అని ప్రశ్నించాడు. జగన్నాటక సూత్రధారి అయినప్పటికీ చిరుమందహాసంతో సమాధానమిచ్చి ఆ తొండమానుడికి గుణపాఠం చెప్పే నాటకానికి అప్పుడే శ్రీకారం చుట్టాడు. ఒకరోజు తొండమానుడు రోజులాగానే ఉదయాన్నే స్వామి దర్శనం చేసుకొని నిశ్చల భక్తితో ఆ పరమ పురుషుని ధ్యానించి కలిదోష నివారణమైన శ్రీ పాదములను చూశాడు. శ్రీవారి పాదం చుట్టూ ఉన్న కోట్లాది సౌర్య మండలాల వలె ప్రకాశిస్తున్నాయి తొండమానుడు పూజించిన సువర్ణ కమలాలు. కానీ ఆశ్చర్యం, కన్నులు మిరిపిట్ల గొరిపించేంత సువర్ణ కాంతుల్లో రాజుకు వాడిపోయి మట్టి అంటుకొని ఉన్న కమలాలు, తులసి దళాలు కనపడ్డాయి. ఇక వెంటనే ఇలా అనుకున్నాడు, ఏమి చిత్రం! వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి. అయినా ఈ సుమాల్ని కడిగి ఇక్కడికొచ్చాయి. నేను స్వామిని స్వర్ణ కమలాలతో తప్ప పూజించను కదా అని అనుకొని నేరుగా స్వామిని ఈ ప్రశ్న వేశాడు. ఆ దయామయుడు చిరుమందహాసంతో ఇలా సమాధానం ఇచ్చాడు. చూడు నాయన, ఇక్కడికి కొంత దూరంలో ఉన్న పేద పల్లెలో ఒక సామాన్య కుమ్మరి ఉన్నాడు. అతని పేరు హేముడు. అతనికి నేనంటే ఎంతో ఎనలేని భక్తి ప్రేమ. అతనుండి ఇంటి మట్టి కోనలో ఒక గూడు చేసి అందులో నా కర్ర బొమ్మ ఒకటి మలిచి అందులో నన్ను భావించుకుంటూ పూజిస్తున్నాడు. భక్తుడు ఎక్కడ భావిస్తే అక్కడ దీవించటం నా బాధ్యత కదా. ప్రహ్లాదుని కథ నీకు తెలియనిది కాదు కదా. పాపం అతనికి మంత్రతంత్రాలు, తపోయోగాలు ఏమీ తెలియవు. అయినా కూడా త్రికరణ శుద్ధిగా నిరంతరం ధ్యానిస్తూనే ఉంటాడు. తాను కుండలు చేస్తున్న, అన్నం తింటున్నా ఎప్పుడు నా ఊసే నా ధ్యాసే. తన కులాచారం, ధర్మం ఎల్లవేళలా పాటిస్తాడు. సూర్యోదయానికి పూర్వమే లేచి తనకు తెలిసిన రీతిలో స్నానాది శౌచములు ఆచరించి నా పేరు స్మరిస్తూ తులసి దళాలను సమర్పిస్తాడు. అక్కడ అతను వేసిన దళాలే నీకిక్కడ కనబడుతున్నాయి. అతనే కాదయ్యా, వారి కుటుంబం అంతా కూడా అంతే. నా మాట నా పాట తప్ప వారికి ఏది రుచించదు. ఆ భీమ కులాల్లోని భక్తి పాశాలకు బందీ అయిపోయానయ్యా. ఇక అదంతా విని విషయం తెలుసుకున్న తొండమానుడికి ఇక భాషపూర్వపు నయనాలతో ప్రభువ అని ప్రార్థితో పిలిచి స్వామి పాదాలపై పడి, జగన్నాథ, నా తప్పు క్షమించు. నా వంటి భక్తులు లేరని అహంకరించాను. నేను చూసిన ప్రపంచం ఎంత, నా అనుభవం ఎంత. నాపై దయతో నా బుద్ధి దోషాన్ని తొలగొట్టి నిజమైన భక్తుని చేశావు తండ్రి. ఇదిగో ఇప్పుడే వెళ్ళి భీముని దర్శనం చేసుకొని వస్తాను. నాకు సెలవిమ్ము అని చెప్పి బయలుదేరతాడు రాజు. ఇక భీముడు దర్శనం తీర్థయాత్రగా భావించి రాజు నడుచుకుంటూ వెళ్ళాడు. పుణ్యక్షేత్రాలకు కాలినడకన ప్రయాణం చేయాలి కదా. భీముని ఇల్లు చేరాడు రాజు. అక్కడికి వెళ్ళగానే భీముని ఇల్లు స్వామి భజనలతో మారుమ్రోగుతుంది. ఇక తొండమాన్ చక్రవర్తి భీముని పాదాలపై పడి, అయ్యా, ఆ శ్రీనివాసుడి ద్వారా మీ మహత్యం తెలుసుకున్నాను. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే మీ భక్తిని కొనియాడారు. మీ పాదధూళి తాకి పునీతుని అయితామని వచ్చాను అన్నాడు ఆ తొండమానుడు. ఇక భీముడు, చక్రవర్తి ఏమిటి, నా పాదాలు తాకడం ఏమిటి అని వెనక్కి జరిగిపోయి చేతులు జోడించి ఇలా అన్నాడు. రాజా, అంత పని చేయవద్దు. స్వామికి దివ్యాలయం కట్టించిన మహానుభావుడవు నీవు అన్నాడు. ఇంతలో గరుడ వాహనంపై స్వామి లక్ష్మీదేవితో సహా ప్రత్యక్షమయ్యాడు. ఇక భీముడి ఆనందానికి అద్దులేదు. ఓ దయామయ, నా పూరి గుడిసెకు వచ్చావా? నీ లీలలే లీలలయ్యా. మా తప్పును కనుక దయావర్షం కురిపించి కాలమేఘాల మీ స్వామి నీవు. నేను హనుమంతుడి వలె వారధి దాటి నిన్ను మెప్పించలేను. శబరి వలె భక్తి శ్రద్ధలు చూపి నిన్ను ఆకట్టుకోలేను. జనకుని వలె సీతను ఇవ్వలేను. నారదుని వలె గంధర్వ గానములతో నీ గుణగణాలు కీర్తించలేను.
జటాయు వలె నీకైనా ప్రాణాలు ఇవ్వలేను. అయినా నిన్ను శరణు వేడిన నన్ను కరుణించి కరుణామూర్తివి స్వామివి నీవు అని స్తుతించాడు. భీముడిలా తపోయత్వంతో ఆయన మాటల్ని వేద మంత్రాలను వింటున్న ప్రీతితో విన్నాడు స్వామి. మహాభక్తురాలైన భీముని భార్య తమాలిని కూడా గద్గద స్వరంతో అమ్మవారిని కీర్తించింది. ఆదిదేవుడు మహాలక్ష్మి స్వయంగా తన ఇంటికి వచ్చారు. వారికి ఇవ్వదగినది ఏమీ లేదే అని బిరియపడింది. అది గమనించిన శ్రీనివాసుడు ఇలా అన్నాడు. తమాలిని, నీ చేతితో ఏది వండి ఇచ్చినా తింటానమ్మా అని అన్నాడు. ఇక తమాలిని సంతోషానికి పట్టపగ్గాలు లేవు. తమకు పెద్దల వల్ల చేసినంతలో యథాశక్తిలో సుచిక సామర్థ్యాలతో వంటకాలను వండి లక్ష్మీనారాయణలకు వడ్డించింది. ఇక తృప్తిగా ఆరగించారు అలువేలుమంగ శ్రీనివాసుడు. తొండమానుడు చూస్తుండగానే దివ్య శరీరధరుడై వైకుంఠధామానికి చేరారు భీమకులాల దంపతులు. ఇదంతా కూడా ఆశ్చర్యంగా చూసి తొండమానుడు, ప్రభు, నా సంగతి ఏమిటి అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు జగన్నాథుడు ఇలా అన్నాడు. రాజా, తర్వాత జన్మలో నీవు వీరాగివై నా ఏకాంత భక్తుడు అవుతావు. అప్పుడు తప్పక నీకు ముక్తి లభిస్తుంది అని చెప్పి తొండమానుడు ఊరడించాడు. ఇలా తొండమానుడికి భీముడికి ముక్తిని ప్రసాదించాడు శ్రీ వెంకటేశుడు. అహంకారం ఎంతటి వారికైనా ఎంత కొంచెమైనా తగదు. మహనీయుడైన తొండమానుడికి అహంకారం వల్ల భంగపాటు తప్పలేదు. ఇక సామాన్యులమైన మన సంగతి ఏమిటి? కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా వినయ విధేయతలతో ఉండాలి. ధర్మం, కర్తవ్యం పాటిస్తూ స్వామిని నిష్కృష భక్తితో వారిని కరుణిస్తాడు భగవంతుడని నిరూపించాడు భీముడు. కులం కన్నా గుణం ప్రధానమైనది కాబట్టి ఆ అదృష్టవంతుడు మాత్రమే ఈరోజు ఈ కథలు వింటారు. ఈ కథను ఈరోజు ఎవరైతే విన్నారో మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. ఈరోజు శ్రీవారి కళ్యాణం కథను ఎవరైతే వింటారో వారి ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. ఎలాంటి పాపాలైనా పోయి కోటి జన్మల మహాపుణ్యమైన వస్తుంది. జీవితంలో దరిద్రం దరిచేరదు. మరి ఎంతో పవిత్రమైన శ్రీవారి కళ్యాణం కథను ఇప్పుడు విన్నాం. పూర్వం మునులందరూ ఒకచోట సమావేశమై శ్రీ వెంకటేశ్వరుని వైభవం వర్ణించమని సూతుడిని ప్రార్థించారు. దానికి సూతుడు బ్రహ్మానందన పరితడై, ఇంతకంటే వినదగినది చెప్పదగినది ఏముంటుంది? తప్పక చెప్తాను వినండి. కానీ ఇలా కథ చెప్పడం ప్రారంభిస్తాడు. కలియుగంలో వెంకటాచలం పరమ ప్రశస్తమైన పుణ్యక్షేత్రం. దాని మహిమ వింటే చాలు సకల శుభాలు చేకూరుతాయి. కృతయుగంలో వృషభాద్రి అని, త్రేతాయుగంలో అంజన పర్వతమని, ద్వాపర యుగంలో శేషశైలమని పిలువబడే గిరివరమే కలియుగంలో వెంకటాచలపని పేరు వచ్చింది. యుగభేదాన్ని బట్టి ఆ పర్వతానికి నామభేదాలు ఏర్పడ్డాయి. వ్యయం ప్లస్ అట అనగా సర్వ పాపాలను దహించేది అని అర్థం. పూర్వం కశ్యపాది మహర్షులు గంగా తీరంలో యజ్ఞం చేయడానికి పూనుకున్నారు. నారద మహర్షి అక్కడికి వచ్చి, మీరు ఈ యాగమును ఎందుకు చేస్తున్నారు? ఈ క్రతుహలం ఎవరికి చెందుతుంది? దేవతలలో ధ్యానం నింపదగిన వారు ఎవరు అని వాళ్ళను ప్రశ్నించాడు. ఆ ప్రార్కులు విని యములు అందరు సంతోషించారు పడతారు. ఎటు తేల్చలేక సందేహం నివారింపమని భృగు మహర్షిని వేడుకుంటారు. వేల్పులందరినీ పరిశీలిస్తే గాని వారి యోగ్యత నిర్ణయించలేకపో వీలు కాదంటారు. భృగు మహర్షి మొట్టమొదట బ్రహ్మలోకానికి ప్రయాణమై వెళ్తాడు. ఆ సమయంలో చతుర్ముఖుడు సరస్వతి సమేతుడై దిక్పాలకులతో ఎంతో ముచ్చటిస్తుంటాడు. వచ్చిన మునీంద్రుడు పట్టించుకోడు. దానితో మహర్షికి బ్రహ్మదేవుడు అపూజుడు అనే భావం కలుగుతుంది. అతను అక్కడి నుండి ప్రౌటిన కైలాసానికి పోతాడు. కైలాసంలో శివుడు పార్వతీ దేవితో వ్యవహరిస్తూ ఆ ఋషి వంక కన్నెత్తైన చూడడు. అందువల్ల శంకరుడు కూడా అపూజ్యుడే అని ముని నిర్ణయించుకుంటాడు. వెంకటే ఆ చోట నుండి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వైకుంఠ నగరానికి వస్తాడు. అప్పుడు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో వినోదిస్తూ శేషశయాన్ని అలంకరించుకుంటాడు. తన లోకజ్ఞ తనదిగా ఉన్న మానవుని చూడగానే మహర్షికి కోపం అద్దుమీరుతుంది. వెంటనే అతను లక్ష్మీపతి వక్షస్థలాన్ని కాలితో తన్నుతాడు. అప్పుడు నారాయణుడు వెంటనే లేచి మునికి నమస్కరించి, ముని పొంగవ, అతి కోమలమైన మీ పాదకమలం కఠినమైన నా వక్షస్సోకి ఎంత వచ్చిందో ఏది చూడనివ్వండి అని ఆయన పాదాలను కడిగి ఆ జలం తన తలపై చల్లుకుంటాడు. అహంకారానికి కారణమైన మూడో నేత్రాన్ని తాను చిదిపివేస్తాడు.
భృగు మహర్షి తాను చేసిన తప్పుకు ఎంతో పశ్చాత్తాపడతాడు. ఇక లక్ష్మీదేవి ఎంతో కోపిస్తుంది. వాసుదేవుని వక్షస్థలం తన నిలయం. మాధవుని వక్షస్థలాన్ని తన కాలితో తన్నినా కూడా ఆ మహర్షిని మాధవుడు ఏమీ అనలేదని శ్రీ మహాలక్ష్మికి ఎంతో కోపం వచ్చింది. ఆమె క్రోధావేశంతో నేను ఇక్కడ ఒక క్షణం కూడా ఆగను, నా దారి నాది, నీ దారి నీదే అంటూ తక్షణమే లేచి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక విష్ణుమూర్తి లక్ష్మీదేవి వియోగం భరించలేకపోతాడు. ఆయన విషాదంతో వైకుంఠం విడిచి సువర్ణముఖి తీరంలో శాంతికి నిలయమైన వెంకటాద్రికి వస్తాడు. అక్కడ ఒక పుట్టలో ప్రవేశిస్తాడు. అలా పుట్టలో కాలం గడిచిపోతూనే ఉంది. అది ద్వాపర యుగాంతం. ఆ కాలంలో చోళ రాజ్యాన్ని ధర్మాత్ముడైన ఒక చోళ ప్రభువు వేలుతుంటాడు. శ్రీనివాసుని రుద్రుడు దూడగాను మారతాడు. శ్రీ మహాలక్ష్మి గోపాలిక రూపంలో వచ్చి ఆ గోవల స్థానంను చోళరాజుకు విక్రయించి కుల్హాపురం చేరుతుంది. దండిగా పాలిచ్చే ఆ ధేనువును రాణి కడుచెద్రగా చూసుకుంటూ ఉంటుంది. మాయా గోవు ఆ రాజుగారి ఆనవందలో చేరి మేతకై వెంకటాద్రికి వచ్చి అక్కడ శ్రీనివాసుని వెతుకుతూ ఉంది. పొట్టలో ఆయన్ని పసిగడుతుంది. ఆనాటి నుండి అది అనుదినం అక్కడికి వచ్చి క్షీరం వర్షించి శ్రీనివాసును తృప్తిపరిచేది. తోటి గోవులతో కలిసి మళ్ళీ ఊర్లు చేరుతూ ఉండేది. కొండ పొదుగులతో మిగిలిన గోవులన్నిటికీ ఇంటికి మరలి వస్తే ఈ ఆవు ఒట్టి పొదుగుతో రావడానికి కారణం ఏమిటి? నీవు పాలన్నీ తాగేస్తున్నావా? నిజం చెప్పు అని రాణి పాకర్ని నిలదీసి అడుగుతుంది. పాపం గోపాలుడు తనకేమీ తెలియదని అంటాడు. ఆమె వాణ్ణి కఠినంగా శిక్షిస్తుంది. ఈ ఆవు వంతు తేల్చుకోవాలని. మరునాడు గోపాలుడు ఆలమందలో అడవికి వస్తాడు. ఆ గోవులను ఒక కంట కనిపెట్టే ఉంటాడు. అది మామూలుగా పుట్ట దగ్గరికి పోతుంటే చాటుమాట నుండి అంతా గమనిస్తూ ఉంటాడు. పుట్టలోకి పాలు దిగజారుతున్న ఆవును చూడగానే వాడికి ఒళ్ళు బగ్గుమంటుంది. వెంటనే గొడ్డలి పైకెత్తి ఆవు తల మీద కొట్టబోతాడు. ఇక పుట్టలో ఉన్న శ్రీనివాసుడు చివ్వున వెలుపలికి వచ్చి ఆ గొడ్డలి వేటుకు తన శిరస్సు అడ్డు పెడతాడు. ఆయన తలకు బలమైన గాయమై నెత్తురు పైకి చిమ్ముతూ ఉంటుంది. ఈ పాపానికి ఫలంగా గొల్లడు అక్కడికక్కడే నేలకూలి మరణిస్తాడు. ఇక శ్రీనివాసుడు పుట్టలో ప్రవేశిస్తాడు. ఇక ఆవు పరుగులు తీస్తూ నారాయణపురం చేరుతుంది. అక్కడ రాజుగారి సమ్ముఖంలో పడి దొర్లాడుతూ ఉంది. ఈ వైపరీత్యం ఏమిటో కనిపెట్టమని రాజు చేరుని వినియోగిస్తాడు. వాడు ఆ గోవు వెంట వెంకటాద్రికి వెళ్తాడు. పుట్ట వద్ద చచ్చిపడి ఉన్న గొల్లవాడిని, పుట్టలో నుంచి పైకి చూస్తున్న రక్తాన్ని చూస్తాడు. ఇక భయభ్రాంతుడై పరుగెత్తి వచ్చి వర్తమానం ప్రభువుకు నిరూపిస్తాడు. ఇక రాజు సంభ్రమాశ్చర్యాలతో అప్పటికప్పుడే అక్కడి నుంచి బయలుదేరి పుట్ట దగ్గరకు వస్తాడు. ఇక వాసుదేవుడు పుట్టలో నుంచి బయటకు వచ్చి, రాజా, నీవు దుర్మార్గుడివి, నీ మూలంగా నాకు దుఃఖం కలిగింది కనుక పిశాచం కమ్మని శపిస్తాడు. పిశాచ రూపం నొందిన చోళుడు ఈనంగా ఇలా అంటాడు, దేవా, నేను నిరపరాధిని, నన్ను ఇలా ఎందుకు శపించావు అంటాడు. అందుకు శ్రీనివాసుడు ఇలా అంటాడు, నిత్యము నన్ను పాలిస్తున్న ధేనువు మీద ప్రేమతో నేను ఇలా శపించవలసి వచ్చింది. నా భక్తులకు బాధ కలిగితే నేను కొద్దిగా కూడా సహించలేను. నీవు కొంతకాలం ఈ రూపంలో ఉండక తప్పదు. తర్వాత ఆకాశరాజు జన్మిస్తావు. అంతలో నీకు శాప విమోచనం అవుతుంది. అటుపై నీ పుత్రికను నాకిచ్చి పెళ్లి చేస్తావు. నాకు ఎంతో ఇష్టమైన వాడవవుతావు అని విచారించకు అని అనుగ్రహిస్తాడు. పూర్వకల్పంలో శ్రీ మహావిష్ణువు శ్వేత వాహరాహ రూపంలో హిరణ్యాక్షుని సంహరిస్తాడు. శిష్ట రక్షణకై ఆయన వెంకటాద్రిలో నివాసం ఉంటాడు. ఒకనాడు వృషభాసుడిని చంపి తిరిగి వస్తూ అక్కడ విచారిస్తున్న శ్రీనివాసుని వరాహస్వామి చూస్తాడు. అలా చూసి, నీవెవరు, ఇక్కడ ఎందుకున్నావని ప్రశ్నిస్తాడు. అందుకు శ్రీనివాసుడు తాను వాసుదేవునని, లక్ష్మి తనపై అలిగి వెళ్ళిపోయిందని, ఆత్మశాంతి కోసం ఇక్కడకు వల్మీకంలో ఉంటున్నానని, కలియుగం వరకు ఇక్కడే ఉండాలని ఉబలాట పడుతున్నానని, తనకు ఆవాస స్థలం కల్పించమని శ్రీనివాసుడు క్షేత్రప్రభు అయిన వరాహస్వామిని అర్థిస్తాడు. ఇక వరాహస్వామి తనకు తగిన మూల్యం ఇచ్చి స్థలం కొనుక్కోమని చెప్తాడు. ఆ వద్ద డబ్బు లేదు, నాకు చోటిస్తే భక్తులు నాకంటే ముందు నేను దర్శించేటట్లు, నీకే ప్రథమ నైవేద్యాలు సమర్పించేటట్లు చేస్తానని శ్రీనివాసుడు మాట ఇస్తాడు. అందుకు వరాహస్వామి అంగీకరిస్తాడు.
ఈ విధంగా ఏకరూపులైన స్వామినందరూ భక్తులందరూ వెంకటాద్రిలో వినోదం సలుపుతారు. ఆ పైన వరాహస్వామి తనకు సేవలు చేస్తున్న వక్రదేవిని శ్రీనివాసుని సేవకు వినియోగిస్తారు. ఆమె ప్రతిదినము అన్నపానాలు సమకూరుస్తూ అచ్యుతుణ్ణి కొలుస్తుంది. ఈ వకులాదేవి శ్రీకృష్ణ అవతారం నాటి యశోదాదేవి. యశోదగా కృష్ణుని ఎంతగా లాలించినా పాలించినా ఆమెకప్పుడు పుత్ర మోహం తీరలేదు. మరికొంతకాలం మాధవుని మంగళ రూపాన్ని సేవించాలని ఉబలాట పడుతుంది. తన అభిలాష తెలుపుతుంది. నీ మనోరథం మరో జన్మలో నెరవేరుతుందని శ్రీకృష్ణుడు ఆమెకు వరమిస్తాడు. ఆ వరప్రభావం వలనే యశోద వకులాదేవికి అవతరించి ఇప్పుడు శ్రీనివాసుడి సేవా భాగ్యాన్ని ఉంచుకుంది. ఇంతలో కలియుగం వస్తుంది. శాపగ్రస్తుడైన చోళుడు విపుడు ఆకాశరాజుగా ఉద్భవించి నారాయణపురానికి నాథుడవుతాడు. అతనికి తొండమానుడనే సోదరుడు కూడా ఉంటాడు. ఆకాశరాజుకు బహుకాలం సంతానం లేదు. అందుకోసం ఆయన యజ్ఞం సంకల్పించి తలాన్ని దున్నుతూ ఉండగా సహస్రదళ పద్మం ఒకటి అక్కడ ప్రత్యక్షమవుతుంది. అందులో ఒక స్త్రీ శిశువు కనిపిస్తుంది. రాజు ఆ వింత శిశువును ఆశ్చర్యంతో చూస్తూ ఉండగా ఆకాశవాణి ఇలా పలుకుతుంది. రాజా, ఈమెను నీ కుమార్తెగా స్వీకరించి పెంచి పోషించు. ఈ బిడ్డ వల్ల నీకు అపారమైన కీర్తి లభిస్తుంది అంటుంది. ఇక రాజు ఎంతో సంతోషించి ఆ పసికందును పత్ని అయిన ధరణీదేవికి అప్పగించి పద్మ నుండి ప్రవహించింది గనక ఆమెకు పద్మావతి అనే నామకరణం చేస్తాడు. పద్మావతి ఇంటికి వచ్చిన శుభవేళ ఎలాంటిదో కానీ వెంటనే రాణి మళ్ళీ గర్భం దాల్చుతుంది. 9 మాసాలు నిండి ఒక పుత్రుణ్ణి కంటుంది. అతనికి ఆకాశరాజు వసుదానుడు అనే పేరు పెడతారు. రాజదంపతులు 2 బిడ్డలిద్దరిని అల్లారు ముద్దుగా పెంచుతారు. పద్మావతి యుక్త వయసుకు రాలవుతుంది. తండ్రి ఆమెకు అన్ని విధాలుగా అరూపుడైన వరుని కొరకు అన్వేషిస్తూ ఉంటాడు. ఒకనాడు చెలికత్తెలతో పద్మావతి విచారణవనంలో విహరిస్తూ ఉంటుంది. అక్కడికి ఆకస్మికంగా నారదుడు వచ్చి ఆమె చేయి చూసి నీకు లోకేశ్వరుడైన నారాయణుడు నారదుడిగా కానున్నాడని జోస్యం చెప్పి అంతర్ధానం అవుతాడు. ఆ రోజే శ్రీనివాసుడు గుర్రం ఎక్కి కిరాత వేషంలో వెంకటాద్రి నుండి వేటకు బయలుదేరుతాడు. ఒక మదము ఏనుగును తరుముకుంటూ వస్తాడు. అలా వచ్చి పద్మావతి తన సఖులతో విహరిస్తున్న ప్రమదవనంలోకి ప్రవేశిస్తాడు. పద్మావతి శ్రీనివాసులు పరస్పరం చూసుకుంటారు. వెంటనే చిలికత్తెలు ఇలా అంటారు. అయ్యా, నీవెవరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇది పురుషులు రాకూడని ప్రదేశం. తర్పణం వెళ్ళు అని హెచ్చరిస్తారు. దానికి శ్రీనివాసుడు ఇలా, ఏమిటా పని? అసలు నీవెవరు? నీ పేరేమిటి? ఊరేమిటి? కులగోత్రాలేమిటి? నీ తల్లిదండ్రులు ఎవరు? అని వారు గద్దిస్తారు. అప్పుడు శ్రీనివాసుడు, చెప్పి తిని కదా మీ రాజకుమార్తె కోసం వచ్చానని, నేను ఆమెతోనే మాట్లాడాలి అంటాడు. ఇక శ్రీనివాసుడు పద్మావతిని చూసి, మాది చంద్రవంశం, నన్ను కృష్ణుడు అంటారు. నా జనని జనకులు దేవకి వసుదేవులు. మరి నీ కులగోత్రాలేమిటి వివరించా అంటాడు. అందుకు పద్మావతి ఇలా అంటుంది. నేను ఆకాశరాజుకి పుత్రికని. నా పేరు పద్మావతి. వివరాలు చాలునా? ఇక మీరు దయచేయవచ్చును అంటుంది. ఇక చెలికత్తెలు గిలకిలా నవ్వుతారు. అంతటా శ్రీనివాసుడు ఇలా అంటాడు. పద్మ, ఆ మాటకాయ కాస్త మెల్లగా మృదువుగా రానియరాదా? నిన్ను చూడగానే నా మనస్సు ఏవేవో అవుతున్నది. నాతో ఇంత నిష్ఠూరంగా పలకదగునా? నేను నీ వాడనే కదా, నన్ను పతిగా స్వీకరించు అంటాడు. ఇక రాకుమారికి కోపం, కన్నులు ఎరుపెక్కుతాయి. నన్ను అనరాని మాటలు అంటున్నావు. మా జనకుడు చూస్తే నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టడు. బ్రతుకు మీద ఆశ ఉంటే ఇక నుండి వెళ్ళిపో అని హెచ్చరిస్తుంది. ఇక శ్రీనివాసుడు ఇలా అంటాడు. నీ తండ్రి నన్ను శిక్షించడానికి నేను చేసిన నేరం ఏమిటి? నీవు కన్యవు, నేను వరించడం తప్ప అని శ్రీనివాసుడు ఆమెను సమీపిస్తాడు. ఇక పద్మావతి ఎంతో కోపంతో అక్కడి నుండి రివ్వున కదిలి వెళ్తుంది. ఇక శ్రీనివాసుడు మళ్ళీ తిరిగి వచ్చేసి చింతతో ఉంటాడు. ఇక వకులాదేవి వచ్చి కన్నీరు కారుతున్న శ్రీనివాసుని చూసి కలవరపడి కారణం అడుగుతుంది. అతను తాను వేటకై వెళ్ళి ఒక ఉద్యానవనంలో పద్మావతి అనే కన్యను చూశానని, ఆమెను తన దానిగా చేసుకోవాలని, అలా జరగకపోతే తాను జీవించలేనని చెప్తాడు. అందుకు వకులాదేవి సంభ్రమంతో ఆ కన్య తండ్రి ఎవరు, నివాసం ఎక్కడా అని అడుగుతుంది. ఇక శ్రీనివాసుడు ఇలా అంటాడు. ఆమె నారాయణపురం పాలించే ఆకాశరాజు కుమార్తె.
అనగానే బకులాదేవి సంతోషించి వెంటనే కన్యను అడగటానికై నారాయణపురానికి బయలుదేరుతుంది. అక్కడ పద్మావతి కిరాత వేషంలో వచ్చిన మాధవుడిపై మనసు పడి అన్నపానీయాలు విసర్జించి చింతతో చిక్కి సగమవుతుంది. ఇక చెలికత్తెలు ఉద్యానవనంలో జరిగిన సంగతంతా కూడా మూసగుచ్చినట్టు ఆమె తల్లిదండ్రులకు మనవి చేసుకుంటారు. మా రాజదంపతులు ఆలోచనలో పడతారు. ఎంతలో శ్రీనివాసుడు ఎరకల సాని వేషంలో ధరణీదేవి దగ్గరికి వస్తాడు. రాజపత్ని తన కుమార్తెని పరిస్థితి మనసులో పెట్టుకొని సోది చెప్పమని ఎరకల స్వామిని కోరుతుంది. శ్రీ వెంకటేశ్వరుడు నీ కూతురు కిరాత వేషంలో వేటకై వచ్చిన శ్రీనివాసుని ఉద్యానవనంలో చూసి మోహించింది. ఆయనకే మిచ్చి పెళ్లి చేస్తే ఆమె బాధ తీరుతుంది. అలా జరగకపోతే వేదనతో ఆమె చనిపోతుంది. ఇప్పుడే శేషశైలం నుంచి ఒక వృద్ధురాలు పెళ్లి రాయబారానికై మీ చెంతకు వస్తుంది. మీరు సంశయం పడకుండా వెంటనే వివాహాన్ని నిర్ణయం చేయండి అని వెళ్ళిపోతాడు. ఎరకల సాని అలా వెళ్ళగానే ఒకలాదేవి ధరణీదేవి దగ్గరకు వస్తుంది. తాను కన్యాతమై వెంకటాద్రి నుండి వచ్చానని శ్రీనివాసుని కులగోత్ర నామ నక్షత్రాలు వివరిస్తుంది. రాజదంపతులు తన కూతురికై తరుణవరుడే లభించినందుకు ఆనందభరితులై బృహస్పతితో సమాలోచించి వైశాఖ శుక్ల దశమి శుక్రవారం శ్రీనివాసుడికి పద్మావతినిచ్చి పరిణయం చేయడానికి లగ్నం పెట్టి సుకునిదాన శుభలేఖ తిరుమలకు పంపుతారు. ఈ లోక తన రొక్కకై ఎదురు చూస్తున్న వెంకటేశ్వరునితో ఒకలాదేవి తాను కార్యం పండించుకువచ్చానని చెప్పి ఆనందపరుస్తుంది. తర్వాత శుభ సందేశం అనక స్వామి పొంగిపోతాడు. తర్వాత వెంకటాచలపతి తన పరిణయోత్సవానికి బ్రహ్మ రుద్రాది దేవత గణాలని ఆహ్వానిస్తాడు. వారందరూ కూడా శేషాచలానికి తపరివారంగా తరలి వస్తారు. వచ్చిన వారినందరినీ వెంకటరమణమూర్తి ఆరాధిస్తాడు. లక్ష్మీదేవిని పెళ్ళి కాదని గోవిందుడు కులహాపురం నుండి శ్రీనివాసుని లక్ష్మీదేవిని రప్పిస్తాడు. ఆమె వెంకటాద్రికి వచ్చి తాను చెప్పిన వేదవతినే పరంధాముడు పరమేయం ఆడబోతున్నందుకు ఎంతో మురిసిపోతుంది. శ్రీ లక్ష్మీ శ్రీనివాసుడికి మంగళ స్నానం చేయిస్తుంది. పార్వతీ సరస్వతి సావిత్రి మున్న సువాసనులు శేషగిరివాసుని సర్వాలంకార శోభితుని గావిస్తారు. వశిష్ఠాది మహర్షులు పుణ్యాహ కార్యక్రమాలు నిర్వహిస్తారు. శ్రీనివాసుడు తన కళ్యాణానికి కుబేరుని వద్ద పట్టాలు లక్షల రామముద్రికలు అప్పుగా తీసుకుంటాడు. వడ్డీ చెల్లిస్తూ కలియుగాంతాన అసలు తీరుస్తాను అంటాడు. ఈ పైకంతో శ్రీనివాసుడు ముక్కోటి దేవతలకు అశేష రుచి గణాలకి కృష్టాన్న సంతర్పణ చేస్తాడు. ఆ మరునాడు స్వామి సపరివారంగా నారాయణపురానికి బయలుదేరతాడు. ఆకాశరాజు తన సోదరుడైన తొండమానుడితో ఎదురేగి గంధమాల్యాదులతో పూజించి వాసుదేవుడికి వస్త్రాభరణాలు సమర్పిస్తాడు. ఆ రాత్రి ఆకాశరాజు పతిత పావనుడైన పరమాత్మల పరివారానికి భోజనాది సకల సౌకర్యాలు సమకూర్చి వారినందరినీ కూడా సంతోషపెడతాడు. మరునాడు సాయంకాలం వనభూజ జరుగుతుంది. ఇక ఆకాశరాజు మంగళవాద్యాల మధ్య శ్రీనివాసుని ఏనుగు మీద ఊరేగిస్తూ వివాహ మంటపానికి తీసుకొని వస్తాడు. అక్కడ తొండమానుడి భార్య శ్రీయామికి కర్పూర నీరాజనం ఇస్తుంది. ఇక వరుడు రత్నపీఠం అధిష్ఠిస్తాడు. పని మనుషులు ఋషులు పరిణయోత్సవం తిలకించాలనే కుతూహలంతో కిక్కిర్చి కూర్చుంటారు. పురోహితుడు సంకల్పం చెప్తుండగా ఆకాశరాజు మరొక మధుపర్కమిచ్చి శ్రీనివాసుడికి పన్నీటితో కడుగుతాడు. పాదాలను గంధ పుష్పాలతో అర్చిస్తాడు. ఇంతలో సుముహూర్తం సమీపిస్తుంది. ఇక శ్రీవారు పద్మావతి చేతికి కంకణం కడతాడు. దివ్యశంఖాలు చిరుశకనాలు వేణి వీణ మృగంగాది వాద్యాలు ఎన్నో ముడుతుండగా సిగ్గుపడిన తల వంచి కూర్చున్న పద్మావతి కంఠంలో స్వామివారు మంగళ సూత్రం ముడివేస్తాడు. ముత్యాల తలంబ్రాలు పోసుకుంటారు. తక్కిన పెళ్లి తదంతమంతా శాస్త్రోక్తంగా జరిగిపోతూ ఉంటుంది. ఇక దేవతలు ఋషులు ఆ దివ్య దంపతులను ఆశీర్వదిస్తారు. ఆకాశరాజు అంగరంగ వైభవంగా పెళ్లి జరిపి అల్లుడికి కోటి నిష్కాలు అనంత కోటి ఆవరణాలు కానుకగా ఇస్తాడు. పెళ్లికి వచ్చిన పిల్లలు పెద్దలను బంధుమిత్రులను యాదృచ్ఛికంగా సత్కరిస్తాడు. ఇక శ్రీనివాసుడు పద్మావతి సమేతంగా బ్రహ్మాది దేవతలతో వెంకటాద్రికి పయనమవుతాడు. వివాహ దీక్ష వల్ల ఆయన 6 మాసాల వరకు కొండెక్కరాదు కనుక సువర్ణముఖి తీరంలో అగస్త్యాశ్రమంలో అంతవరకు ఉండాలని నిశ్చయించుకుంటాడు. దేవతలు దేవుడి వద్ద సెలవు పుచ్చుకొని
నిజ నివాసాలకు వెళ్ళిపోతారు. మహాలక్ష్మి కొల్హాపురానికి మళ్ళీ వెళ్ళిపోతుంది. ఈ విధంగా పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కథను ఈరోజు ఎవరైతే వింటారో వారి ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. ఎలాంటి పాపాలైనా పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. జీవితంలో దరిద్రం దరిచేరదు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.